కడప జిల్లా జమ్మలమడుగులో అతిపెద్ద టైల్స్ మరియు బాత్వేర్ షోరూమ్ డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్. మా వద్ద నాణ్యత, మన్నిక మరియు సరికొత్త డిజైన్లతో చేసే ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ మరియు బాత్వేర్ లభించును. డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, జమ్మలమడుగు. ప్రొద్దుటూరులో మార్కెట్ కమిటీ టీవీ రోడ్ అటువంటి మార్కెట్ యార్డులో సుధాకర్ అనే వ్యక్తి, రసూల్ గౌస్ ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రభుత్వం ఏదైతే శనగకు మద్దతు ధర 5,875 రూపాయలు నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు, తర్వాత మా లోకేష్ బాబు గారు రైతులకు మద్దతు ధర ఉండాలని చెప్పేసి రైతుల కష్టం తెలిసిన వ్యక్తులుగా 5,875 రూపాయలు మద్దతు ధర ప్రకటించి మార్కెట్ యార్డులో కొనుగోలు చేసే కేంద్రం పెట్టినారు. ఈ కేంద్రంలో గతంలో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా వీళ్ళు ఉన్న వ్యక్తులు కాదు. ఈరోజు లాస్ట్లో అధికారం వస్తాన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి డబ్బులు కొల్లగొట్టేదానికి ఈ సుధాకరు, ఈ గౌసు రావడం జరిగింది. వీళ్ళు మార్కెట్ యార్డులో ఒక్క బస్తా 50 కేజీల శనగల మూటెకు 200 రూపాయలు వసూలు చేస్తున్నారు రైతుల దగ్గర. దానికి వాళ్ళు చెప్పే పేరేంటంటే హమాలీల ఛార్జెస్, తర్వాత అన్లోడింగ్కు, వేయింగ్ చేసిన దానికి, ఫిల్లింగ్ చేసిన దానికి, తర్వాత బ్యాగును సంచిని కుట్టిన దానికి అని. ఇది పొద్దుటూరు మార్కెట్ కమిటీ వాళ్ళు ఆ పనులు చేసేదానికి 45 రూపాయలని రాసి సంతకం పెట్టించిన లెటర్. ఈ లెటర్లో ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ వాళ్ళు 45 రూపాయలు దేనికంటే ఈ 45 రూపాయలు కూడా హమాలీ ఛార్జెస్ ఫర్ 50 కేజెస్ బ్యాగ్ ఇంక్లూడింగ్ అన్లోడింగ్, వెయ్యింగ్, ఫిల్లింగ్, స్టిచ్చింగ్ అండ్ లోడింగ్ ఛార్జెస్. అంటే దించిన కూలు, ఎత్తిన కూలి, కుట్టిన దానికి మొత్తము హమాలీల ఖర్చులు కలిపి 45 రూపాయలు తీసుకోవాలా ఓన్లీ. ఇది రైతులు. ఈ 45 రూపాయలను సాకు పెట్టుకొని 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. నేను అడుగుతానా, ఎవడి సుధాకరు, ఎవడి గౌసు? రైతు అంటే తెలుసా వీళ్ళకి? రైతు అనేవాడు ఈ రోజుటికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరికంటే కష్టం పడేది, దేశ సరిహద్దులో ఉండే సైనికుడు ఎంత కష్టపడుతున్నాడో మనకి అన్నం పెట్టే రైతు అంత కష్టపడుతున్నాడు. ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయండి, వ్యాపారస్తులు ఆలోచన చేయండి. 100 రోజుల పైరు, రేయింబవులు నిద్ర రాక, భార్యల తాలిబొట్టు, కూతుర్లవి గాజులు ఉంటేనో లేదు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తాకట్టు పెట్టుకొని రైతు డబ్బు తెచ్చుకొని, రేయింబవులు నిద్ర లేక, నీళ్ళ వసతి సరిలేకుంటేనో ఎంతో కష్టపడి తాను 100 రోజులు 120 రోజులు కష్టపడి పొలంలో పిల్లలను ఎలా చూసుకుంటాడో ఒక తండ్రి, అట్లా రైతు పైరును చూసుకొని ఈరోజు అతను కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈ బ్రోకర్లు వచ్చి రైతుల కష్టాన్ని, రైతుల రెక్కల కష్టాన్ని, రైతుల రక్తాన్ని పిలుస్తారా? ఎవరు అసలు వీళ్ళిద్దరు? ఏంది వీళ్ళకి సంబంధం? ఏం అధికారులు నిద్రపోతున్నారా? 200 రూపాయలు వసూలు చేయడం ఒక నేరం అయితే, రెండవ నేరం ఎక్కడైనా మార్కెట్ యార్డుల్లో, కమిటీ యార్డుల్లో మీరు విలేకరులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా రైతులు కానీ పోండి. 50 కేజీలకు గాను 600 గ్రాముల నుంచి 700 గ్రాములు ఎక్కువ వేసుకుంటారు సంచిలో. కారణం ఏంటంటే ఆ సంచి 600 గ్రాములు ఉంటుంది. అప్పుడు 600 గ్రాములు పోతే 50 కేజీలు నెట్టు శనగలు వస్తాయని వేసుకుంటారు. వీళ్ళిద్దరూ పొద్దుటూరులో 52.5 కేజీ వేసుకుంటున్నారు. అంటే ఒక సంచిలో 52.5 కేజీ వేస్తే 500 గ్రాములో ఒక 600 గ్రాములో మన దానికి సంచి బరువుకు పోతే రిమైనింగ్ 2 కేజీలు దగ్గర శనగల డబ్బు రైతులు దోపిడీ చేస్తారా ఇల్లు? అది కూడా ఎట్లా అంటే 200 రూపాయలు వసూలు చేసే దాంట్లో హమాలీలకు 50 రూపాయలు ఇస్తున్నారు. ఆ ఛార్జెస్ అన్నిటికీ 50 రూపాయలు అయితే 150 రూపాయలు రైతులకు ఒక ప్యాకెట్ మీద దోపిడీ.
తర్వాత 2 కేజీలు శనగలు దోపిడీ, అంటే దాదాపు 110 రూపాయలు అవుతుంది 2 కేజీలు, అంటే 150 ఒక 110 260 రూపాయలు. అంటే ఒక రైతు రెక్కల కష్టాన్ని దోచుకుంటా వీళ్ళ ఆటలు సాగుతా అంటే దీనికి చైర్మన్ ఏం చేస్తున్నాడు? మార్కెట్ కమిటీ చైర్మన్ ఒద్దిబాలుడు గారి భార్యకి ఇచ్చినారు కదా చైర్మన్, ఏం చేస్తున్నాడు ఒద్దిబాలుడు అన్న? గోపురం లక్ష్మణ్ ఉన్నాడు వైస్ చైర్మన్. మార్కెట్ కమిటీలు ఇంత జరుగుతుంది, నిద్రపోతున్నారా? లేక వాటాలు పంచుకొని మార్కెట్ యార్డుకు రాకుండా వాటాలు పంచుకొని ఎవరో బ్రోకర్లకు అప్పగించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారా? పాయింట్ నెంబర్ 1, 200 వసూలు చేస్తున్నారు. నెంబర్ 2, కేజీలు ఎక్కువ రైతుల దగ్గర నుంచి లాక్కుంటున్నారు. నెంబర్ 3, మేము అధికార పార్టీ వాళ్ళం, మేము చెబితే ఇక్కడ కొండారెడ్డి గారు చెప్పినట్టే, మేము చెబితే వరదరాజరెడ్డి గారు చెప్పినట్టే అని వీళ్ళని ఆఫీసులను బెదిరించి వీళ్ళు సెస్సు కట్టాల్సింటే ఒక్కొక్క వ్యానుకు ఒక్కొక్క లారీకి 10 నుంచి 15 వేలు అయితే ఇది మా వాళ్ళు చెప్పినారు దీని ఫ్రీ పంపి కటాకు గవర్నమెంట్కి డబ్బు అంటున్నారు. ప్రవీణ్ అనేవాడు పొద్దుటూరులో ఉండగా రైతుల కష్టాన్ని, రైతులకు రావాల్సిన డబ్బును లూటి చేస్తే ఒప్పుకోను. వాళ్ళు బంగారు తాకట్టు పెట్టి, భార్యల గాజులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసినారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా, ఆయన కూడా రైతు బిడ్డే. ఆయన తమ్ముడు రాఘవరెడ్డి గారు కొన్ని 100 ఎకరాలు వ్యవసాయం అంటే ఆయనకి ఇష్టం. వ్యవసాయము అంటే ఇష్టమైన కుటుంబము, వ్యవసాయ కష్టాలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ఈ బ్రోకర్లు కష్టాన్ని దోచుకుంటారా? నేను చెప్తాడా, గతంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి పొద్దుటూరు ప్రజల కోసం పోరాడి ఏ నేరము చేయకున్నా కూడా జైలు జీవితం అనుభవించిన నేను. రైతుల దగ్గర వీళ్ళిద్దరికీ చెప్తాడా, రైతుల దగ్గర డబ్బు వసూలు చేసే, రైతుల కోసం నేరం చేసైనా జైలుకు పోతా, మిమ్మల్నిగా వదిలిపెట్టాను. ఏం తమాషాగా ఉందా మీరు?